సార్ ఆంధ్రప్రదేశ్ రణరంగాన్ని తలపిస్తూ ఉంది. అసలు నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన ఆ ఘటనలు ఇంకా పూర్తిగా మర్చిపోకముందే నేడు అదే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. నారా లోకేష్ని టార్గెట్ చేసినందుకు పెట్రోల్ బాంబుతో విరుచుకుపడ్డారు. దానికి తగ్గట్టు వైసీపీ కూడా రియాక్షన్ ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎటు వెళుతోంది? నిన్న అంబటి రాంబాబు ఇంటిపై దాడితో పాటు నేడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడిని ఎలా చూడాలి? దానిపై మీ కామెంట్స్. నిన్న అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఇవాళ జోగి రమేష్ ఇంటిపై దాడి. సో ఒకవైపు వీరు మాట్లాడే మాటలను ఎవరమో సమర్థించలేము. అది అంబటి రాంబాబు అయినా జోగి రమేష్ అయినా. అంబటి రాంబాబు టీడీపీ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎవరమో సమర్థించలేము. అలాగే జోగి రమేష్ లోకేష్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని కూడా సమర్థించే ప్రసక్తే లేదు. కానీ అదే సమయంలో ఈ దాడుల సంస్కృతి పోతే అది రాష్ట్ర ప్రభుత్వానికే సమస్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న బ్రాండ్ ఇమేజే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషను, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాడు అన్నది చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత. ప్రజలు 2014లో చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టినా, 2024లో చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టినా కూడా ప్రధానంగా చంద్రబాబుకు ఉన్నటువంటి ఈ బ్రాండ్ బాగా ఉపయోగపడింది. మీకు డెవలప్మెంట్ బ్రాండ్తో పాటు మీకు స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడు, ప్రభుత్వం పైన పట్టు ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం. సో ఎప్పుడైతే అది టీడీపీ వైసీపీ నాయకులపైనే కావచ్చు, కానీ చట్టాన్ని అధికారంలో ఉన్నవారే ఉల్లంఘిస్తూ దాడులు కనుక జరిపితే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్న భావనే కలుగుతుంది. మీకు వైసీపీ హయాంలో కూడా ఈ దాడులు జరగలేదా? జరగవచ్చు. జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వెళ్ళిన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే మీకు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పైన దాడి. సో ఈ రాజకీయ సంస్కృతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ని కూడా నష్టం చేసింది కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని ఈవెన్ నామినేషన్లకు కూడా వేయనీయకుండా చేసిన వ్యవహార సరళి, ఇవన్నీ కూడా అల్టిమేట్గా వైసీపీకి నష్టం కలిగించింది. ఇప్పుడు టీడీపీకి కూడా ఈ లా అండ్ ఆర్డర్ చేదాటిపోతుంది అనుకుంటే అది ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ దాడుల సంస్కృతి ఎవరం అంగీకరించలేము. అధికారం టీడీపీ చేతిలో ఉంది, కూటమి చేతిలో ఉంది, చట్టం వారి చేతిలో ఉంది. ఖచ్చితంగా చట్టరీత్యా ఎవరైనా అతిక్రమించి మాట్లాడితే, అభ్యంతరకరంగా మాట్లాడితే, అసభ్యకరంగా మాట్లాడితే చర్యలు తీసుకోవచ్చు. కానీ చట్టమే మా చేతుల్లో తీసుకుంటాం, మేమే వెళ్ళి ఇంటికి నిప్పంటిస్తాం, ఇంటి మీద దాడి చేస్తామంటే ఈ దాడుల సంస్కృతి ఎప్పుడూ సరైనది కాదు. అందులో ఎవరికి కూడా దీనిపైన గుత్తాధిపత్యం ఉండదు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద చేసుకుంటూ పోతే ఇక రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు పెట్టుబడులు రావాలన్నా కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే పెట్టుబడులు ఎడికలు వస్తాయి. రాష్ట్రంలో అశాంతి ఉంటే ఏ రకంగా వస్తాయి? ఇప్పుడు మనం బెంగాల్ అనుభవం చూసాం, అలాగే మీకు తమిళనాడులో చూసాం ఈ రకమైన వ్యక్తిగత కక్షలతో పార్టీల మధ్య ఘర్షణ. ఈ బెంగాల్లోనైతే అది రోజువారీ ఘర్షణగా మారింది. ఎందుకంటే సమాజాన్నే పార్టీ సొసైటీస్గా మార్చేశారు. అంటే అర్థం ఏంటి? నిలువున సమాజాన్ని రెండు పార్టీల మధ్య చీల్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పార్టీల మధ్య పోలరైజేషన్ ఈ స్థాయికి వెళ్తుంది. అందువల్ల ఈ రకమైన రాజకీయ సంస్కృతి మంచిది కాదు. నేనేమి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని కానీ జోగి రమేష్ వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. ఆ వ్యాఖ్యల్ని ఎవరమైనా వ్యతిరేకించాల్సిందే, ఖండించాల్సిందే. కానీ ఆ వ్యాఖ్యలకు పరిష్కారం మేము వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తాం, వాళ్ళ ఇంట్లోకి నిప్పంటిస్తామంటే అది భౌతిక దాడుల సంస్కృతిని ఎవరము కూడా యాక్సెప్ట్ చేయలేము.